జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి. అవి తిరిగి రావు. కానీ జ్ఞాపకాలుగా మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయి. ఈరోజు నేను చూస్తున్న ఈ వీడియో ఎప్పుడో చాలా కాలం క్రితం మా ఫ్యామిలీతో కలిసి పార్క్కి వెళ్ళిన రోజు. ఆ రోజు ఎలాంటి ప్లాన్ లేకుండా సడన్గా వెళ్ళిన ట్రిప్. కానీ ఇప్పుడు చూస్తుంటే అది ఎంత స్పెషల్ డే అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మా పిల్లలు ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారు. వాళ్ళ నవ్వులు, వాళ్ళ పరుగులు, వాళ్ళ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ చూస్తుంటే హార్ట్ఫుల్గా ఫీల్ అవుతుంది. మా వైఫ్ కూడా వాళ్ళతో కలిసి ఎంత సరదాగా టైం స్పెండ్ చేసింది. ఆ నవ్వు, ఆ హ్యాపీనెస్ నిజంగా మనసుకు ఎంతో ఆనందం ఇస్తుంది. ఆ టైంలో మనం ఎంత సింపుల్గా హ్యాపీగా ఉన్నామో ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మనం లైఫ్లో బిజీ అయిపోతాం, పని టెన్షన్స్, బాధ్యతలు. కానీ ఇలాంటి చిన్న చిన్న క్షణాలే మన జీవితానికి అసలు అర్థం ఇస్తాయి. ఈ వీడియో చూస్తుంటే ఒక్క విషయం అర్థమవుతుంది: టైం ఎప్పుడు ఎవరి కోసం ఆగదు. మన పిల్లలు ఇలా చిన్నగా ఉండే రోజులు చాలా త్వరగా వెళ్ళిపోతాయి. అందుకే వాళ్ళతో గడిపే ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలి. ఇక్కడ వాళ్ళు ఆడుకుంటూ నవ్వుతున్న సీన్ చూస్తుంటే మనకి కూడా ఆ రోజుల్లోకి తిరిగి వెళ్ళాలని అనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. చిన్న ట్రిప్కి వెళ్ళండి, ఫోటోలు తీసుకోండి, వీడియోలు తీయండి. ఎందుకంటే ఇవే తర్వాత మనకి గుర్తుండే జ్ఞాపకాలు. డబ్బు, పని ఇవన్నీ మళ్ళీ వస్తాయి, కానీ ఈ క్షణాలు మాత్రం మళ్ళీ రావు. ఈరోజు నేను ఈ వీడియో చూస్తూ చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాను, కొంచెం ఎమోషనల్గా కూడా. జీవితంలో ఇలాంటి మెమరీస్ ఉండటం చాలా అదృష్టం. మీరు కూడా మీ పాత వీడియోలు ఓపెన్ చేసి చూడండి. మీకు ఎంత ఆనందం కలుగుతుందో మీరు ఫీల్ అవుతారు. చివరిగా ఒక మాట: ఫ్యామిలీ అంటే ప్రేమ, ఫ్యామిలీ అంటే ఆనందం, ఫ్యామిలీ అంటే మన జీవితం. కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. అవి మనం ప్లాన్ చేసి సృష్టించుకున్నవి కాదు. అవి సహజంగా జరిగిపోయిన క్షణాలు. ఈ వీడియో కూడా అలాంటిదే. ఎలాంటి పెద్ద ప్లాన్ లేకుండా చిన్నగా బయటికి వెళ్ళి ఇలా ఒక మంచి జ్ఞాపకం తయారైంది. ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది, హ్యాపీనెస్ అనేది పెద్ద విషయాల్లో ఉండదు, చిన్న చిన్న క్షణాల్లోనే దాగి ఉంటుంది. ఇక్కడ చూడండి, పిల్లలు చిన్న చిన్న విషయాలకు ఎంత హ్యాపీగా ఉన్నారో. ఒక స్వింగ్, ఒక స్లైడ్, ఒక చిన్న ఆట, ఇంతే వాళ్ళకి ఆనందం. మన పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ అదే ఆనందం కోసం పెద్ద పెద్ద విషయాలు వెతుక్కుతుంటాం. కానీ నిజంగా చెప్పాలి అంటే చిన్నప్పుడు మనకి ఉన్న ఆనందం పెద్దయ్యాక చాలా అరుదుగా దొరుకుతుంది. ఈ వీడియో చూస్తుంటే మన చిన్ననాటి రోజులు కూడా గుర్తొస్తాయి కదా. పార్కుకు వెళ్ళి ఆడుకున్న రోజులు, ఫ్రెండ్స్తో గడిపిన టైం, ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్న ఆ లైఫ్. ఇప్పుడు చూస్తుంటే అవన్నీ గోల్డ్ లాంటి జ్ఞాపకాలు. మా పిల్లలు కూడా ఈరోజు ఇలా ఆడుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు ఈ వీడియో చూస్తారు. అప్పుడు వాళ్ళకి కూడా ఇదే ఫీలింగ్ వస్తుంది. అప్పట్లో ఎంత బాగుంది అని, టైం ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. ఇలాంటి వీడియోలు చూస్తేనే మనకి అర్థమవుతుంది.